ఏరా బాగుందా? బాగోలేదు. అందుకే ఇన్ని ఇడ్లీ తింటున్నావా? ఆకలి రుచి అరగదు. వీళ్ళు జాతకం చూసావా? అవును చూశాను. జాతకం చూసి వచ్చే 3 నెలలు నా కొడుకు పెళ్లి కాకపోతే 6 ఏళ్ల వరకు పెళ్లి కాదని ఊరంతా దండోర వేసి తిరుగుతున్నావా? అవును చెప్తున్నాను. అది ముందు రాతో కదా చెప్పాలి. ఇప్పుడు చూడు 6 రోజులు వేస్ట్ అయిపోయింది. ఇంకా 2 నెలల 24 రోజులే ఉన్నాయి. ఎందుకమ్మా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు కదా, ఆ సంబంధమే మాట్లాడదాం అనుకున్నాను. అది వర్కౌట్ అవ్వదు. ఏ నేను మాట్లాడి ఒప్పించనా? నీకు లవ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? ఒక అమ్మాయిని ఒప్పించడానికి లవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి అయితేనే చాలు. బట్ తను ఆడదై ఉండాలి కదా. ఏంటి నేను మనుషులతో కొట్టించాను? అసలెవరు మీ అబ్బాయి? ఎవరు మీ అబ్బాయా? మా అబ్బాయి ఎవరో నీకు తెలీదు? ఆహా, ఏ రారా, ఇదిగో వీడే. ఏ నచ్చితే నచ్చాడని చెప్పు, లేదంటే లేదని చెప్పవే. అది వదిలేసి ఎగతాళిగా నవ్వుతావే. మీ అబ్బాయి తీరం చూస్తుంటే నాకు నవ్వే వస్తుంది. రే ఇదేంట్రా పెద్ద పొగరబోతుకిత్తలా ఉంది? ఏ ఎవడే వాడు? ఏయ్, ఎవరంటే నాకేం తెలీదు. నా వెనక 2-3 తిరుగుతున్నారు. వాళ్ళలో ఎవడొకడు కొట్టుంటాడు. పో, నీ ఇంతోటి మొహానికి నీ వెనకాల 2-3 పడుతున్నారా? ఇలా చూడు, అనవసరంగా మాట్లాడుకు. ఎవడు వీణ్ణి కొట్టాడు వాణ్ణి కొట్టు. ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి అరుస్తున్నావు. అమ్మా మా అబ్బాయి. నువ్వెవరు మాట్లాడుతుంటే మధ్యలో దూరవేంటి? కొంచెం ఆగమ్మా, ముందు నేను మాట్లాడతాను, ఆ తర్వాత నువ్వు మాట్లాడు. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా లేదా? నా వెనకాల 3 తిరుగుతూ ఉంటారు. అందులో ఎవరు మీ అబ్బాయి? ఏ 3 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెనకాల తిరుగుతున్నాడు. వాడు తెలీదా? చాలే, ఒక్కొక్కళ్ళు 4-5 ఏళ్లుగా ప్రేమిస్తూ తిరుగుతున్నాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే నాకు తెలీదు. ఇదిగో దెబ్బలు తిని నించున్నాడే, వీడు కూడా వాళ్ళలో ఒకడే. ఏ ఎక్కడ్రా, ఏమైపోయావు? మనమేరా? రారా ముందుకి, తనని నువ్వే అడుగు. వీడా? ఏయ్, వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఛీ, పోరా. సరే ఆ విషయం వదిలేయ్. నువ్వు నా కొడుకుని లవ్ చేస్తున్నావా లేదా? నేను వీణ్ణి లవ్ చేయలేదు, ఇంకెవ్వరిని లవ్ చేయలేదు. సరే వదిలేయమ్మా, నువ్వు లవ్ చేయక్కర్లేదు. ఆ దరిద్రం మనకెందుకు? దానికి టైం కూడా లేదు. స్ట్రైట్ గా పెళ్లి అంతే, పెట్టుకుందాం. వినాయకుడి గుళ్ళో ముహూర్తాలు పెళ్లి ఎప్పుడు చేద్దాం. మనకి పెట్టమంటావు? జరిగే ముహూర్తమా? ఇంతసేపటి నుంచి నేనేం మాట్లాడుతున్నాను? నువ్వు అసలు తల్లవేనా లేక లేడీ బ్రోకర్? అలా మాట్లాడు గాయత్రి, ప్లీజ్ గాయత్రి, అలా మాట్లాడుకు. ఏంట్రా అడుక్కుంటున్నావు? రేయ్, అది నన్ను బ్రోకర్ అని కాండ్రించి ఉమ్మేస్తోంది. ఏయ్ నువ్వు గాయత్రి, దీన్ని అలా పట్టించుకోకుండా మాట్లాడు గాయత్రి. దాన్ని తను మా అమ్మ బదులాడుతున్నావేంట్రా? కదా, నీకు కాబోయే రే, అత్తయ్య, అలా పోరా. మాట్లాడుకు. అమ్మా చూసి పరిగెత్తవే, కింద అమ్మా, పడిపోతావు. అమ్మా అమ్మా వద్దమ్మా, అమ్మా అమ్మా వద్దమ్మా. అయ్యయ్యో, అరే, నువ్వెందుకు అరుస్తున్నావు? ఇది నా ఇల్లయ్యా. అయితే ముందు నువ్వే వెళ్ళి కాపాడు. వెళ్ళు. అమ్మా, అరే, నేను అమ్మా, ఉరేసుకొని అమ్మా, చేస్తానురా. నా మాట వినమ్మా. అమ్మా, ఇదే మా ఇల్లు కాదు. అమ్మా, ముందు కాండ్రించి ఉమ్మేస్తోంది, దాన్ని అడగడం మానేసి ఇక నేను ప్రాణాలతో ఉండనురా. నేను చేస్తానురా. నాకు ఇంత అవమానం జరిగింది. ఏదో చేసుకుంటుంది అనుకుంటాను. కుసంతనా, తప్పు. ఏ అందరూ పరిగెత్తండి. చావాల్సిందే. నీకోసం నా పరువు ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను ప్రాణాలతో ఉండకూడదు. రారా రారా, పెంకులు తీ. అబ్బాయి అబ్బాయి, పెంకులు తీసేస్తున్నావేంటి? కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి. మా అమ్మ ఊరేసుకుంటుంది. అయ్యయ్యో, సూసైడ్ చేసుకోబోతుందా? అవునయ్యా. గాయత్రి, ఆమె సూసైడ్ చేసుకుందనుకో, నిన్ను ఇంట్లో నుంచి ఖాళీ చేయించేస్తా. వెళ్ళు వెళ్ళి ఆపు. అన్న, పోలీస్ స్టేషన్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉందా? అమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? వెళ్ళు వెళ్ళు వెళ్ళి కాపాడు. ఆంటీ, అమ్మా, నీకు ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది. ఏం చేస్తున్నారు? బయటికి రా. అమ్మా, కట్ రేయ్, చేయలేకపోతున్నాను. అలా చెయ్యకురా, చెయ్యకు. జస్ట్ మిస్, నువ్వు సేఫ్. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావే? దీంతో 93సారి. ప్రతి చిన్న విషయానికి ఊరేసుకుంటాను అంటే భయంతో నా ప్రాణం పోయేలా ఉందమ్మా. నువ్వు ఇలా వేళాకోళంగా చేసేది ఏదో ఒక రోజు సీరియస్ అయిపోతుంది. ఇంకిలా చేయకు. ఎవడిలా తెలిసి ఉంటే చాలు, లోపలికి వెళ్ళి ఊరేసుకోవడానికి రెడీ అయిపోతుంది. తమ్ముడు తమ్ముడు, ఏంట్రా? 93సారా? అప్పుడప్పుడు ఇలాగే చేస్తుందా? లేదంకుల్, ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇదే. నెలకి 2 సార్లు చేస్తుంది. ఎప్పుడు బంధువులు ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఈ రోజున మీ ఇంట్లో చేసింది. నువ్వు లక్కీ. తమ్ముడు, ఆమె కోపంతో లగెత్తుంది. ఆ పరుక్కి వేరే లీడ్ ఉంది. అది రాత్రిగా తెలుస్తుంది. ఏ వెళ్ళాడు తమ్ముడు? కొట్టానంటే కోపం గుయ్యమంటది. ప్రశ్నలేసి కెలుగుతున్నాడు. అమ్మా, చిన్నమ్మా. ఏంటి ఎంత స్పీడ్గా లాగించేస్తుంది? అయ్యయ్యో, నాకు బ్యాలెన్స్ ఉంచేలా లేదే. ఒక్క ఎండి చెప్పమ్మ. చైతీరా, అదిరిపోయింది. అందుకే ఎంత బాగా లాగించేస్తుందా? అమ్మా, ఏమైందమ్మా నీకు? ఎందుకమ్మా చచ్చిపోవాలనుకున్నావు?
చచ్చిపోయిన ఎండు చేపను నూనెలో వేయించి దాన్ని మేము అరుగు మీద కూర్చొని తింటూ ఉంటే చూసి ఆనందించడానికి నువ్వు ఉండాలమ్మా. పట్టించుకోవడంలో చూడు, ఎందుకమ్మా చావడానికి వెళ్ళావు? చీపిరి కట్ట విరుగుతుంది. ఇలా చూడరా చంటోడా, మనల్ని పెళ్లి చూపులకు రమ్మన్నారుగా, వాళ్ళ ఇంటికోసారి వెళ్ళొద్దారా. వెంటనే ఎలాగమ్మా ఇంకో అమ్మాయిని చూస్తాం? ఎంత ఈజీగా లోపలికి వెళ్ళాను అంత ఈజీగా బయటికి రాలేకపోతున్నానమ్మా. తలుపు తెరుచుకుని రారా. ఈజీగా రాలేను, లూజ్గా రాలేను అంటూ. అమ్మా ఏమైందమ్మా నీకు? నువ్వు అసలు తల్లి వినలేక లేని బ్రోకర్వా? ఛీ! అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఇదంతా అవసరమా? అమ్మా నైట్ ఎందుకమ్మా నిద్రపోతున్నావు? ఏంట్రా నిద్రపోయేదని లేపి? నువ్వేం చేస్తావో ఏది చేస్తావో నాకు తెలీదు. ఉదయం నువ్వు చెప్పిన అమ్మాయిని వెళ్ళి చూస్తున్నావు, నిశ్చయం చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాను. ఏమైంది వీడికి? హఠాత్తుగా మనసు మార్చుకున్నాడు. పెళ్ళని చూడకుండానే వరకట్నం గురించి మాట్లాడుతుంది. నా కొడుకేంట్రా తక్కువ, మహారాజు. అయితే గుర్రం ఎక్కించి తీసుకురావాల్సింది. మావా అటు చూసావా? ఇద్దరు బామ్మలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆవకాయ బద్ద కొనుక్కోవడానికి వెళ్తుంది. పిల్లల టీచర్ కి ఎందుకింత మేకప్? ఎలా ఉంది? మా చంటోడికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా. అలాగా చాలా సంతోషం. ఎల్రా ఎల్రా. అమ్మ నేను బ్యాచులర్నే. ఆ పిల్లకి ఏమైనా చెల్లుందా? అమ్మా శ్రీదేవి రామ్మ. కమల్ హాసన్ వెయిట్ చేస్తున్నాడు, రామ్మా. రే పిల్ల వస్తుంది కదా, ఎందుకురా గోకుతావు? ఊరికే ఉండవా? అయ్యయ్యో బేబీ అమ్మా, జిమ్ముకి వెళ్తూ ఉంటావమ్మా? గమనించింది. అయితే ఈ బన్ను నీకు ఓకేనా? రే ఆ పిల్లకి నీకు కాంబినేషన్ కుదరదు, ఈ పిల్లని అవాయిడ్ చేసేయ్. ఏంటి అలా అంటున్నా? అందంగా ఉండే అమ్మాయిలందరూ మెరుపు తీగల్లో ఉండే మెరుపులరా. కాసేపు అయ్యాక కనిపించకుండా పోతారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో వెలిగించే దీపాలంటే వాళ్ళు అలాగే స్టాండర్డ్ గా ఉంటారు. ఏంటి ఇది నీ తలరాత? నువ్వే వెళ్ళి రైలు పట్టాలమే తలపెడతానంటున్నావు. వెళ్ళు. మూసుకోరా. సరే గాని అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? ఆర్మీ కమాండర్ గా ఉన్నాడు. ఫన్నీ ఊరికే ఉండరా, కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వాడు అస్సలు పని చేయకుండా ఉండలేడు. సీజన్ కి తగ్గ వ్యాపారం చేస్తూ ఉంటాడు. చేపలు అమ్ముతాడు. అవి అమ్ముడుపోకపోతే ఎండబెట్టి వాటిని కూడా అమ్ముతాడు. ఓ రీటైల్ బిజినెస్. అవును, అంత పెద్ద సైంటిస్ట్. నేను ముందే చెప్పాను కదరా ఆమెను రిజెక్ట్ చెయ్యి అని. ఆ పిల్ల నిన్ను రిజెక్ట్ చేసింది. అవమానంగా ఉందిరా. వదిలే మావా, మనకి బాడీ స్మెల్ బయటికి తెలియలేదు అంతే. కొందరికి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓకే అయిపోతుంది, ఇంకొందరికి 2-3 ట్రై చేయాలి. స్టార్టింగ్ ప్రాబ్లం పోను టేక్ ఆఫ్ అవుతుంది. కీప్ ట్రైయింగ్, కీప్ ఆన్ ట్రైయింగ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేంటి, ఇంకో అమ్మాయిని చూడడానికి వెళ్దాం. ఎదవ బతుకు. తలుపు తెరిచుంటే చాలు పిల్లని చూడడానికి వెళ్ళిపోతున్నారు.